బైబిల్ మాకు నేర్పిన నీతి, ధర్మం అంటావే, మాకు నేర్పిన ధర్మం ఏంటో తెలుసా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. మనుషులు ఎవరైనా, వాళ్ళ హైందవులైనా ముస్లింలు ఎవరైనా, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి అని బైబిల్ మాకు నేర్పిన ధర్మం. ఏది గొప్పది? అందరి కొరకు ప్రార్థించమన్న ధర్మం. రాజుల కొరకు, అధికారుల కొరకు యాచించమని చెప్పిన నా ఈ ధర్మం ఎంత గొప్పది చెప్పండి. ఎంత గొప్పది ధర్మం! నీ కొరకు అందరూ ప్రార్థించే వాళ్ళే, విశ్వాసం మొదలుకొని సేవకుల వరకు అందరూ. పనికి మాల్లో వాళ్ళు మాట్లాడుతుంటారు ఈ మధ్యకాలంలో బాగా వెళ్ళి, ఆయన కాపాడుకోలేకపోయాడండి, ఆయన మనల్ని ఏం కాపాడు, పిచ్చోడు. ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. సిలువలో ప్రాణం పోయింది చూస్తున్నావు, చనిపోయిందే చూస్తున్నావు. 3వ దినాన్న తిరిగి లేచాడు. నీకు బొమ్మే చూసావు, బొరుసు కనబడలేదు నీకు. నువ్వు బొమ్మే చూసావు, 3వ రోజున బొరుసు కూడా ఉంది కదా. నువ్వు ఒకవైపు చూసావు యేసును, నీ గుండె ఆగిపోయి నిజం చెప్పమంటావా? మళ్ళీ వస్తున్నాడు రా. మళ్ళీ ఈసారి ఎందుకు వస్తున్నాడో తెలుసా? నేను రక్షించడానికి కాదు, నిన్ను వేసేయడానికే. అంతే మరి. ఎందుకు? రక్షకుడు మొదటి రాకడలో, 2వ మారు శిక్షకుడుగా రాబోతున్నాడు. అలా అని నువ్వు శిక్షించబడాలని మేము ఎవరూ కోరుకోవట్లేదు తెలుసా? ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని తప్ప, ఆయన శిక్షకు, ఆయన కోపానికి పాత్రలు కావాలని ఆయనే కోరుకోవట్లేదు. మేము కూడా కోరుకో, నీ కొరకు ప్రార్థిస్తున్నాం.